హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. 100 కట్ల పిశాచం కథలు 6వ భాగం. నకులుడి గుర్రం. పూర్వము ఒకానొక గ్రామంలో వీర్రాజు అనే మొహమాటస్థుడు ఉండేవాడు. మంచితనం వల్ల కొంత, మొహమాటం వల్ల కొంత అతడు ఎందరికో సహాయపడుతూ ఉండేవాడు. ఆ గ్రామంలో ఒక వైద్యుడికి ప్రపంచమంటే విరక్తి పుట్టి ఊరికి బాగా దూరంగా ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నాడు. మనుషులకు దూరంగా ఉంటున్నప్పటికీ తన వద్ద వచ్చిన వారికి వైద్యం చేస్తూనే ఉన్నాడు. తన వైద్య విద్య వృధా పోకూడదని అతడి ఆశయం. సృష్టిలో అతడు నయం చేయలేని జబ్బు లేదని అంతా చెప్పుకుంటూ ఉంటారు. ఎటొచ్చి చికిత్స విషయంలో అతడు విధించే ఆహార నియమాలు కఠినంగా ఉంటాయి. ఒకరోజు వీర్రాజు ఇంటికి వెంకటయ్య అనే స్నేహితుడు తన కొడుకు నకులుడిని తీసుకుని వచ్చాడు. నకులుడికి ఏదో తెలియని జబ్బు చేసింది. అందువలన ప్రతిరోజు ఏదో సమయంలో ఉన్నట్లుండి స్పృహ తప్పుతూ ఉంటుంది. స్పృహ తప్పినప్పుడు అతడు ఒళ్ళు తెలియకుండా పడి ఉంటాడు. ఎన్ని ఉపచారాలు చేసినా తెలివి రాదు. చివరకు తనంతట తనే లేచి కూర్చొని మామూలు మనిషి అవుతాడు. నకులుడి రోగం కుదర్చడము ఏ వైద్యుడి వల్ల కాకపోవటంతో వెంకటయ్య వాణ్ణి వైద్యుడి ఆశ్రమానికి తీసుకువెళ్లాలని వీర్రాజు ఇంటికి వచ్చాడు. వీర్రాజు వెంకటయ్య కలిసి నకులుణ్ణి తీసుకుని 2 ఎడ్ల బండిలో వైద్యుడి ఆశ్రమానికి వెళ్లారు. వైద్యుడు నకులుణ్ణి పరీక్షించి ఈ జబ్బు నయం కావటానికి 1 ఏడాది పడుతుంది. అంతకాలము ఇతన్నిక్కడే ఆశ్రమంలో విడిచిపెట్టాలి. అయిన వాళ్ళెవరూ దగ్గర ఉండకూడదు. నేను చెప్పే ఆహార నియమాల్ని ఇతగాడు ఖచ్చితంగా పాటించాలి. ఇందుకు అంగీకారమైతేనే నేను చికిత్స మొదలు పెడతాను అన్నాడు. వేరే దారి లేదు కాబట్టి వెంకటయ్య సరే అన్నాడు. కొడుకును ఆశ్రమంలో చేర్పించాక నకులుణ్ణి అపురూపంగా పెంచాము. తప్పనిసరి వీణ్ణి ఈ ఆశ్రమంలో విడిచి వెళ్తున్నాను. అప్పుడప్పుడు నువ్వు వెళ్ళి వీణ్ణి చూసొస్తూ ఉండు. అయిన వాళ్ళు కనపడితే మా వాడికి ధైర్యంగా ఉంటుంది అని వీర్రాజుకు చెప్పి తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు. వైద్యుడు ఆశ్రమము వీర్రాజు ఇంటికి బాగా దూరం. నడిచి వెళ్లాలంటే కష్టం. 2 ఎడ్ల బండిలో వెళ్లాలంటే అస్తమానము వీలు కాదు. ఎందుకంటే వీర్రాజు 2 ఎడ్ల బండిని బాడుగకు తిప్పుతుంటాడు. అది ఖాళీగా ఉన్నప్పుడే సొంతానికి వాడుకుంటాడు. అందుకని వెంకటయ్య వెళ్ళి వారం గడిచినా వీర్రాజు నకులుణ్ణి చూడటానికి ఆశ్రమానికి వెళ్ళలేదు. అయితే వీర్రాజు శ్రమపడవలసిన అవసరం లేకుండానే ఒక రోజున నకులుడు వీర్రాజు ఇంటికి వచ్చాడు. ఎలా వచ్చావురా అని అడిగితే నడిచొచ్చాను అని చెప్పాడు. అంత దూరం ఎందుకు నడిచొచ్చావురా అని అడిగితే ఆశ్రమంలో బొత్తిగా ఏమీ తోచటం లేదు అని చెప్పాడు. వీర్రాజు ఎంతో సంతోషించి నకులుడి ఆరోగ్యం గురించి అడిగాడు. నకులుడు ఉత్సాహంగా, ఈ వైద్యుడు సామాన్యుడు కాడు. 2 రోజులు మందు తిన్నాను. నా జబ్బు తగ్గిపోయింది. అయితే అది తాత్కాలికమట. 1 ఏడాది పాటు ఆయన చెప్పిన మందులు తింటూ నియమాలు పాటించాలట. అప్పుడే జబ్బు శాశ్వతంగా నయమైపోతుందట అన్నాడు. వీర్రాజు అతడికేమైనా తిండి పెడదామనుకున్నాడు. కానీ నకులుడు బయట ఏమీ తినకూడదని వైద్యుడు విధించిన నియమం ఉంది. అతడు ఆ నియమాల్ని ఖచ్చితంగా పాటిస్తున్నాడు. అందుకు వీర్రాజు సంతోషించి, ఇక్కడ మాత్రం నీకేం తోస్తుంది? ఇంట్లో నేను నా భార్య మాత్రమే ఉన్నాం. మా పిల్లలు పట్నంలో చదువుకుంటున్నారు అన్నాడు. దాందేముంది, మనం కబుర్లు చెప్పుకుందాం అన్నాడు నకులుడు. సరే, ఈ రోజుకు నువ్వేమైనా కబుర్లు చెప్పు, మేం వింటాము అన్నాడు వీర్రాజు. ఆ రోజుకి భార్యాభర్తలిద్దరూ నకులుడు చెప్పే కబుర్లు విన్నారు. వయసులో వాళ్ళకి అతడికి బాగా తేడా ఉండటం వలన నకులుడి కబుర్లు ఆ దంపతులకు విసుగనిపించాయి. ఒక్కరోజే కదా అని ఎలాగో సహించారు. కానీ మర్నాడు నకులుడు మళ్ళీ వీర్రాజు ఇంటికి వచ్చాడు. వీర్రాజు అతడి భార్య మళ్ళీ నకులుడు చెప్పిన కబుర్లు విన్నారు. అలా 4 రోజులు గడిచేసరికి వాళ్ళ సహనం చచ్చిపోయింది. ఇద్దరూ నకులుడితో, ఊళ్ళో నీ 7 పిల్లలు చాలామందే ఉన్నారు, వెళ్ళి వాళ్ళతో కబుర్లు చెప్పుకో అన్నారు. వాళ్ళకి తన కబుర్లు నచ్చటం లేదని నకులుడికి అర్థమైంది. పోనీ మీరు నాకు కథలు చెప్పండి అన్నాడు. వీర్రాజు అతడి భార్య రోజుకొకరు చొప్పున వరుసగా 4 రోజులు వాడికి కథలు చెప్పారు. అయితే అవి చిన్నపిల్లల కథలు.
చిన్నపిల్లలైతే ఏ ప్రశ్నలు వేయకుండా ఉత్సాహంగా కుతూహలంగా ఆ కథలు వినేవారు. నకులుడికి మాత్రము ఆ కథలు విన్నాక ఎన్నో సందేహాలు పుట్టుకు వచ్చాయి. వీర్రాజు దంపతులు అతడి సందేహాలు తీర్చలేకపోయారు. ఇక అతడికి కథలు చెప్పలేక ఒక రోజున, బాబు, మాకు చాలా పనులున్నాయి, నీతో కూర్చునేందుకు ప్రతిరోజు వ్యవధి ఉండదు, మా మాట విని నీ ఈడు కుర్రాళ్లతో తిరుగు అని సలహా ఇచ్చారు. మీ ఇల్లు నాకు నచ్చింది, మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, నేను ఇక్కడే కాలక్షేపం చేస్తుంటాను అన్నాడు నకులుడు. చేసేది లేక సరేనన్నారు వీర్రాజు దంపతులు. ఒకరోజు నకులుడు పెద్దగా గొంతెత్తి పాడుతూ పెరట్లో చిందులు వేశాడు. అతడిది గార్ధబ స్వరం. దాంతో ఇంట్లో ఎవరికి స్థిమితం లేకుండా పోయింది. వీర్రాజు ఇంట్లో ఏమైందోనని కంగారుపడి చుట్టుపక్కల వాళ్ళు కూడా వీర్రాజు ఇంటికొచ్చి విషయం తెలుసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. నకులుడు సిగ్గుపడి, ఇంకెప్పుడు పాటలు పాడను, రేపటి నుంచి ఇక్కడికొచ్చి చప్పుడు కాకుండా ఆడుకుంటాను అన్నాడు. వీర్రాజు సరేనన్నాడు. మర్నాడు నకులుడొచ్చి వీర్రాజు ఇంట్లోని గాదిలో నుంచి ఓ ధాన్యపు బస్తా తీసి భుజం మీదకెత్తుకొని తెచ్చి నడవాలో పోసి ఇల్లంతా చిమ్మేశాడు. అదేమిటని అడిగితే, మా ఇంట్లో ఇలాగే ఆడుకుంటాను అంటూ ఆ ధాన్యాన్ని అలాగే వదిలేసి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన తర్వాత వీర్రాజు దంపతులు ఆ ధాన్యమంతా పోగుచేసి బస్తాలోకి ఎక్కించి మళ్ళీ గాదిలోకి తరలించారు. అప్పటినుంచి నకులుడు ప్రతిరోజు వచ్చి ధాన్యాన్ని నడవాలో పోసే ఆట ఆడుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. వద్దని వారిస్తే అతడు అంతకంటే ప్రమాదకరమైన పని ఇంకేం చేస్తాడోనని భయపడి వీర్రాజు దంపతులు ఊరుకున్నారు. కానీ అలాంటి ఆటని ఎన్నాళ్ళని సహించగలరు? నకులుడి బాధ వదుల్చుకునేందుకు వాళ్ళు ఒక్కోసారి అతడు వచ్చే సమయానికి ఇంట్లో ఉండకుండా పొరుగిళ్లకు పోవటం మొదలుపెట్టారు. 1-2 సార్లు నకులుడు వాళ్ళు లేరని వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి గోడ దూకి ఆ ఇంట్లోకి ప్రవేశించసాగాడు. దాంతో అతన్ని అదుపు చేయటం తమ వల్ల కాదని గ్రహించిన వీర్రాజు దంపతులు నిస్పృహలో ఉన్న సమయంలో వీర్రాజు తమ్ముడు శ్రీనివాసు వాళ్ళింటికి వచ్చాడు. శ్రీనివాసు కూడా చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగేవాడు. అందుకు ఒకరోజు తండ్రి గట్టిగా మందలిస్తే శ్రీనివాస్కి కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ బెంగతోనే వీర్రాజు తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో తండ్రి ఆస్తి మొత్తము వీర్రాజుకే దక్కింది. అయినా వీర్రాజు ఎప్పటికైనా తమ్ముడు వెనక్కి రావాలని కోరుకుంటున్నాడు. ఇది జరిగి చాలా ఏళ్లైంది. ఇన్నేళ్లకు శ్రీనివాసు తిరిగి వస్తే వీర్రాజు ఎంతో సంతోషించాడు. వదిన కూడా శ్రీనివాసును ప్రేమగా ఆదరించింది. కానీ శ్రీనివాసు దీనంగా, అన్నా, అంతు తెలియని వ్యాధి నన్ను బాధిస్తోంది, నేనెంతో కాలం బ్రతకను, నా చివరి రోజులు మీతో గడపాలని వచ్చాను అన్నాడు. వీర్రాజు ఆ మాటలు విని ఎంతో దుఃఖపడ్డాడు. అయితే ఆ రోజే వాళ్ళింటికి వచ్చిన నకులుడు శ్రీనివాసు పరిస్థితిని చూసి, దిగులెందుకు, ఈయన్ని మా గురువుగారికి చూపిద్దాం, ఈ లోకంలో ఆయన వైద్యానికి లొంగని జబ్బుండదు అన్నాడు. నీకు గురువెవరు అన్నాడు వీర్రాజు ఆశ్చర్యంగా. ఇక్కడ నాకు సమయం వృధా అయిపోతున్నదని వైద్యుడు నాకు మందులు తయారు చేసే విద్య నేర్పుతున్నాడు. నేను ఆ విద్య బాగా నేర్చుకుంటే శాశ్వతంగా నన్ను తన దగ్గరే ఉంచుకుంటానన్నాడు. ఆకులు, పసర్లు, మూలికల గురించి తెలుసుకోవటం కోసం ప్రతిరోజు ఎక్కడెక్కడో తిరుగుతుంటాను. అందువల్ల క్షణం తీరిక ఉండటం లేదు. ఆ పైన బాగా అలసటగా కూడా ఉంటుంది. అయినా మీ మీద అభిమానం కొద్దీ ఎలాగో వీలు చూసుకుని రోజు ఇక్కడికి వస్తున్నాను అన్నాడు నకులుడు గొప్పగా. ఆ మాటలు విని వీర్రాజు, మమ్మల్ని కష్టపెట్టడానికి అంత కష్టపడుతున్నావా నాయనా అని మనసులో అనుకొని భారంగా నిట్టూర్చాడు. అయితే నకులుడి మాట మీద తమ్ముణ్ణి వైద్యుడి ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. వైద్యుడు శ్రీనివాసుని పరీక్షించి, ఇతడి జబ్బు నయమైతుంది, మామూలుగా వైద్యం చేస్తే 4 ఏళ్లు పడుతుంది, అయితే ఇక్కడికి 100 క్రోసుల దూరంలో ఉన్న మూలికారణ్యంలోని విశ్వమూలికను ఎవరైనా వెళ్ళి తీసుకురాగలిగితే ఈ జబ్బు వారం రోజుల్లోనే నయమైతుంది. ప్రస్తుతానికి ఆ మూలిక మరో మాసం రోజులు మాత్రమే లభిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఏడాది దాకా దొరకదు అన్నాడు. ఆ మాటలకు శ్రీనివాసు విరక్తిగా, తెలివి తక్కువగా చిన్నతనంలో ఇల్లు వదిలిపెట్టి అయిన వాళ్ళకి దూరమయ్యాను, ఇప్పుడు అమ్మా నాన్న లేరు,
నా అన్నకి నేనంటే ఎంత ప్రేమ ఉన్నా తనకంటూ వేరే జీవితం ఉంది. నేనిప్పుడు ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? నాకు వైద్యం వద్దు, చచ్చిపోతాను అన్నాడు. ఆ సమయంలో అక్కడికో యువతి వచ్చి, శ్రీనివాసు, చిన్నప్పటినుంచి నువ్వంటే నాకెంతో ఇష్టం. నిన్ను తప్ప వేరెవ్వరినీ పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను. ఆ సమయంలో నువ్వు మీ ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. అప్పటి నుంచి నాకు జీవితం అంటే విరక్తి కలిగింది. ఇక్కడ ఈ ఆశ్రమంలో చేరి రోగులకు సేవ చేసుకుంటూ రోజులు వెళ్ళబుచ్చుతున్నాను. నువ్వు తిరిగి రావటం నాకెంతో సంతోషంగా ఉంది. మనం పెళ్లి చేసుకుందాం, ఒకరి కోసం ఒకరం బ్రతుకుదాము అంది. అది విన్న నకులుడు, ఎంత కష్టమైన విద్య అయినా ఇట్టే నేర్చుకోగలను. నేను 2 రోజుల్లో గుర్రపు స్వారీ నేర్చుకుని ఓ గుర్రం మీద మూలికారణ్యంకి వెళ్ళి సకాలంలో విశ్వమూలికని తెస్తాను అన్నాడు. ఇది వినగానే వీర్రాజు పెద్ద కేక పెట్టి కింద పడిపోయాడు. వైద్యుడు అతన్ని పరీక్షించి, ఇతడికి గుండె నొప్పి వచ్చింది, కానీ ప్రమాదం లేదు అని ఉపచారాలతో స్పృహ తెప్పించాడు. అప్పుడు శ్రీనివాసు నొచ్చుకొని, అన్నా, నేను తిరిగి వచ్చానని ఎంతో సంతోషిస్తామనుకున్నాను. కానీ నా జబ్బు నయమై పెళ్లి చేసుకొని ఈ ఊళ్ళోనే స్థిరపడితే ఆస్తిలో నా వాటా నాకివ్వాలేమోనని బెంగపెట్టుకున్నట్లు ఇప్పుడు అనిపిస్తోంది. అనవసరంగా బెంగపడకు, నేను వైద్యం చేయించుకోనులే అన్నాడు వీర్రాజుతో. దానికి వీర్రాజు, తమ్ముడు, నన్ను అపార్థం చేసుకోకు. నీ రాక నాకెంతో సంతోషాన్నిచ్చింది. నీవు ఆస్తిలో నీ వాటాను తీసుకొని భార్యాబిడ్డలతో సుఖంగా జీవించాలన్నదే నా కోరిక. అయితే నకులుడు రోజూ మన ఇంటికి వచ్చి వేధిస్తున్నాడు. ఇక్కడుండేది ఏడాదే కదా, ఎలాగో అలా భరించవచ్చునని సరిపెట్టుకున్నాను. కానీ వైద్యుడు ఇప్పుడు నకులుణ్ణి శాశ్వతంగా తనతో ఉంచుకోవాలనుకుంటున్నాడు. ఊరికి దూరంగా ఉంటేనే నడిచి అయినా సరే మన ఇంటికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే నకులుడు ఇప్పుడు గుర్రపు స్వారీ నేర్చుకుని గుర్రాన్ని కొన్నాడంటే ఇక ఎప్పటికీ మన ఇల్లు వదలడన్న భయంతో కాబోలు నాకు గుండె నొప్పి వచ్చింది అన్నాడు. వైద్యుడికి అప్పుడు అసలు విషయం తెలిసి నకులుణ్ణి గట్టిగా మందలించాడు. నా గురించి ఈయనింత బాధపడుతున్నాడని నాకెలా తెలుస్తుంది? ఒక్క మాట చెబితే నాకు తెలిసేది కదా అన్నాడు నకులుడు. ఎదుటి వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో ఊహించడంలోనే తెలివి ఉంది అని నకులుణ్ణి మందలించాక వైద్యుడు వీర్రాజు వంక తిరిగి, మితిమీరిన మొహమాటం ఉండకూడదు. నీకు ఇబ్బంది కలిగితే నిర్మొహమాటంగా ఆ విషయం చెప్పుకోలేకపోతే నీ ఆరోగ్యమే పాడైపోతుంది అని మందలించాడు. ఆ తర్వాత నకులుడు గుర్రపు స్వారీ నేర్చుకుని గుర్రం మీద వెళ్ళి విశ్వమూలికని తెచ్చాడు. దానితో శ్రీనివాసు జబ్బు వారం రోజుల్లో నయమైపోయింది. అతడు ఆశ్రమంలో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ ఒకే ఇంట్లో సుఖంగా కలిసిమెలిసి ఉంటున్నారు. స్వంతంగా గుర్రం ఉన్నప్పటికీ నకులుడు వీర్రాజు ఇంటికి వెళ్ళటం మానేశాడు. అయితే వీర్రాజు, శ్రీనివాసు పర్వదినాల్లో నకులుణ్ణి తమ ఇంటికి పిలిచి ఆప్యాయంగా ఆదరించేవారు. వినయశీలుడి కథ పూర్తి చేయగానే, రాజు చేతిలో అధికారము నకులుడి గుర్రం లాంటిది. తలుచుకుంటే దాని సాయంతో ప్రజలకు అసాధ్యమనిపించే మేలు కూడా చేయవచ్చు. అలా చేయనప్పుడు నకులుడి గుర్రానికి వీర్రాజు భయపడినట్లే ప్రజలు రాజు అధికారానికి భయపడతారు అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి ఈ కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారము కథ వినటానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పడం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు 6వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.